గోదావరికని ప్రెస్ క్లబ్ లో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మీడియా సమావేశం. కొప్పుల ఈశ్వర్, సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. సంస్థకు గత ఏడాది కన్నా ఎక్కువ లాభాలు వచ్చాయి. కార్మికులకు కూడా ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడ్డారు. కార్మికులు ప్రజాభవన్లో అట్టహాసంగా కార్మికులను మోసం చేసింది కాంగ్రెస్ సర్కార్. బీఆర్ఎస్ పాలనలో వాస్తవ లాభాలతో లాభాల వాటా ప్రకటించాము. 21వ సంవత్సరానికి ఏకంగా దాన్ని దాదాపుగా 28% వరకు తీసుకువెళ్ళడం. దాని తర్వాత 22-23వ సంవత్సరానికి 32% వాటా పంపిణీ చేసి నిజాయితీగా, దీంట్లో మీరు చేసినటువంటి లంగతనం దొంగతనం వారు చేయలే, దీని అభివృద్ధి పేరు మీద పక్కకు పెట్టి మిగిలిన వాటికి ఇస్తామంటే మరి లాభాలు ఎందుకు ప్రకటించడం? నిజంగా కూడా ఎంతో శ్రమ కోర్చి కష్టాన్ని కోర్చి భూగర్భ గనులలో తమ యొక్క ప్రాణాలను సైతం మరి పనంగా పెట్టి పనిచేసినటువంటి కార్మిక సోదరులను ఇలా నయవంచన చేయడం తప్ప ఇంకొకటి కాదు. ఇది నాకు తెలిసినంత వరకు 136 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థలో ఇంత ఘోరమైనటువంటి దగా, ఇంత ఘోరమైనటువంటి మోసం ఇదివరకు ఎన్నడూ జరిగి ఉండదు. ఇది గత సంవత్సరం జరిగింది, దానికి రెట్టింపు ఈసారి జరిగింది. ఈసారి జరిగింది ఏంది? పోయినసారి మీరు మరి 50% కోత పెడితే ఈసారి ఏకంగా 63% కోత పెట్టేసిండ్రు. ఇక ఇచ్చింది ఎంతనబ్బా? మీరు 36% ఇచ్చారు. 36%కి మీరు దాన్ని గొప్పగా చెప్పుకొని 34% ఎందుకు ప్రకటించినావు? నీకు నిజాయితీ ఉంటే, ముఖ్యమంత్రిని మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం, నీకు నిజాయితీ ఉంటే ఇగో వచ్చినటువంటి లాభం గింత, ఇగో ఆ లాభానికి వచ్చేటువంటిది 12.6%, గింతే ఇస్తామని నీకు ధైర్యం ఉంటే ప్రకటించాల్సినటువంటి అవసరం ఉండే. లేదు అంటే కార్మికులను మేము వంచం, వాళ్ళకి న్యాయం చేస్తాం, మమ్మల్ని నమ్మి ఓట్లేసి అధికారంలో తీసుకొచ్చినటువంటి మా కార్మిక సోదరులకు న్యాయం చేస్తాం అనుకుంటే మీరిచ్చిన 34% వాటా ఏదైతే ఉందో మరి దాన్ని 6,394 లాభాలకు పంపిణీ చేయాల్సి ఉండే. ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? దీనికి పెద్ద అట్టహాసంగా ఒక పెద్ద ప్రజాభవన్లో మంత్రివర్గం అంతా కూర్చోండి మరి ఒక పెద్ద ప్రోగ్రాం చేసేది, ఒక ఘనకార్యం చేసినట్టు, కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉన్నది మీ లెక్క. ఇప్పటితోటి ఈ సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి విషయం చూసినట్టయితే ఎట్లున్నదని అంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏ వర్గాన్ని మోసం చేయకుండా ఉన్నారు? అన్ని వర్గాలను నయవంచన చేయడంతో పాటు ఇలా సింగరేణి కార్మికులైనటువంటి భూగర్భంలో దిగి పనిచేస్తూ ప్రాణాలను పనంగా పెట్టేటువంటి వీళ్ళకి అనేక డిమాండ్స్ ఇప్పటికే ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావచ్చు, వాళ్ళకి ఇండ్ల స్థలం కావచ్చు, తర్వాత ప్రమోషన్ పాలసీ కావచ్చు. అదేవిధంగా మీరు వచ్చిన తర్వాత మీ దిక్కుమాలిన నిర్ణయాల వల్ల, మీరు మీ ఆదేశాల వల్ల ఏదైతే గతంలో కేసీఆర్ గారు 19,000 సింగరేణి కార్మికులని రెండవసారి కూడా లాభాల వాటా ప్రకటించడంలో వాళ్ళ తెలివితేటల నైజాన్ని ప్రదర్శించి సింగరేణి కార్మికుల యొక్క శ్రమను కూడా దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్. పోయిన సంవత్సరం 4,701 కోట్లలో 2,412 కోట్ల పైన 33% లాభాలను పంచినటువంటిది. అంటే ఆ రోజు సగానికి పైగా కార్మికులకు నష్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే 4 లక్షలు వచ్చేది 2 లక్షల రూపాయలు మాత్రమే వచ్చేటట్టుగా ఏర్పాటు చేసింది. అందుకే ఈసారైనా సరైనటువంటి వాస్తవ లాభాల మీద, నికర లాభాల మీద, అంటే ట్యాక్సెస్ అన్నీ పోయిన తర్వాత నెట్ ప్రాఫిట్ ఏదైతే అంటామో ఆఫ్టర్ ట్యాక్సెస్ వచ్చినటువంటిది, దాని మీద వాటాను ప్రకటించమని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేసింది. అయినప్పటికీ కూడా 6,394,000 కోట్లను లాభాలుగా చూపించి, ట్యాక్సెస్ తర్వాత వచ్చినటువంటి లాభాన్ని చూపించి, గత సంవత్సరం పెట్టినట్టుగానే సంస్థ అభివృద్ధి కోసమని ఒక కాలం పెట్టి దాంట్లో 4,034 కోట్లను పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ 2,360 కోట్లు మాత్రమే గత సంవత్సరానికంటే కూడా తక్కువ లాభాల్ని పంచడం వలన
కార్మికుల సంఖ్య తగ్గడం వలన గతంలో 1,90,000 వస్తే ఈరోజు 1,95,000 వచ్చేటట్టుగా ఏర్పాటు చేసింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది, వెనుకట అంటారు కదనే, గొర్రె బలితే గొర్రె ఆయనకు ప్రయోజనాలు అనేటి ఎక్కువ వచ్చినట్లయితే, వాళ్ళు ఆర్థికంగా బలోపేతమైనట్లయితే మా చెప్పు చేతల్లో ఉండరనా, కంట్రోల్లో ఉండరనా అనే ఉద్దేశంతో ఫిగర్ వచ్చేటువంటి లాభాలు మాత్రమే చూసుకొని దానికి ఈ ఫిగర్స్ను అడ్జస్ట్ చేస్తున్నట్టుగా కనిపించింది ఈరోజు ప్రకటించినటువంటి లాభాల వాటి. మోసం అనేటువంటిది మరోసారి స్పష్టం అవుతుంది. ఇది మీడియా మిత్రులకే ఎక్కువ తెలుసు మామూలు కార్మికుల కంటే కూడా. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 2,222 కోట్ల రూపాయలు ట్యాక్సెస్ తర్వాత వచ్చినటువంటి లాభం అని ప్రకటించి దాని మీద 32% అని చెప్పి 711 కోట్లు, 1% 1 పైసా కూడా పక్కన పెట్టకుండా మొత్తం ప్రకటించినటువంటి ఆఫ్టర్ ట్యాక్సెస్ ఏదైతే ఉందో దాన్ని పంచినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారిది. కానీ ఈరోజు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ కోతలు విధిస్తూ ఈ డబ్బులను మరి ఎటువైపు పోయిస్తూ, పోయిన సంవత్సరం ఉన్నటువంటి 2,289 కోట్లను కలుపుకుంటే 6,394 కోట్లు వచ్చినాయంటే దాంట్లో 4,000 కోట్లు పక్కన పెట్టినవంటే ఏం చేస్తున్నావు? ఆ రోజు మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఇస్తేనే